అసలు ఇడ్లీలో మళ్ళీ అది మనము సాల్ట్ ఏస్తాం గదా! సాల్ట్ హ్మ్. ఇవ్వద్దని చెప్తారు గదా మ్యామ్. సాల్ట్ ఎయకూడదు. ఆ! ఇడ్లీలో మామూలుగా ఇంట్లో తయారు చేసుకున్న వాటిల్లో యూ డోంట్ మిక్స్ సాల్ట్ ఆర్ హ్మ్. ఎనీథింగ్. అట్‌లీస్ట్ వి డోంట్ ఎట్ అవును. అట్ మై హోమ్. సింపుల్ వేస్తారు మ్యామ్. చక్కగా, జనరల్‌గా వేస్తారు. చక్కగా ఫర్మెంటెడ్ ఫుడ్ అది. అవును. అది మంచిగా గట్ బాక్టీరియాని హ్మ్. డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి. ఈ బయట ఫుడ్ తిన్న వాళ్ళల్లో ఆ! మన ఫ్రెండ్లీ బాక్టీరియా ఉంటుంది. హ్మ్. 2 ఇయర్స్, 5 ఇయర్స్ వరకు మనం ఫస్ట్ బ్రెస్ట్ మిల్క్ తాగి వజైనల్‌గా డెలివర్ అవ్వటం ఒకటి ఇంపార్టెంట్. సరే సి సెక్షన్ చేయించుకున్న బ్రెస్ట్ మిల్క్ తాగటం. హ్మ్. ఇవన్నీ ఏం చేస్తాయంటే మన ఫ్రెండ్లీ బ్యాక్టీరియాని పెంపొందిస్తాయి. ఇవి మన ఇమ్యూన్ రెగ్యులేషన్‌లో చాలా ఇంపార్టెంట్ పార్ట్. మన బ్రెయిన్ డెవలప్‌మెంట్, మన ఎమోషనల్ స్టెబిలిటీ, ఇంకా అనేక రోల్స్ ఉంటాయి. ఈ కడుపులో మనకి ఉండాల్సిన ఫ్రెండ్లీ బ్యాక్టీరియాని మనం ఎప్పుడైతే డిస్ట్రాయ్ చేస్తామో అప్పుడు బయట నుంచి ఇన్వేడ్ అయ్యి ఇవన్నీ చేయటము అండ్ ఫర్ ఎవర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అట్లా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. యెస్. ఇది నిజమేనా మ్యామ్? అంటే ఎక్కువ నార్మల్ antibiotics. డెలివరీ అయిన వాళ్ళు Yeah. బేబీస్‌లో గట్ హెల్త్ చాలా బావుంటది. బెటర్గా ఉంటుంది సి సెక్షన్. సి సెక్షన్ వాళ్ళకంటే అట్లా అని సి సెక్షన్స్ చేయించుకోకూడదని నేను చెప్పను. సేఫ్గా డెలివర్ అవటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్, పర్టికులర్లీ ఫర్ ద బేబీ ఆల్సో. అవసరమైనప్పుడు మీ డాక్టర్ సలహాతో సి సెక్షన్ చేయించుకోండి, తప్పేం లేదు. కానీ సి సెక్షన్ చేయించుకున్న వాళ్ళల్లో కూడా బ్రెస్ట్ ఫీడింగ్ మూలాన ఆ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా వస్తాయి. ఇన్ఫాక్ట్ సి సెక్షన్ నిన్న కూడా డెలివరీ అయిన వాళ్ళకి బేబీని ఇమ్మీడియట్గా మదర్ అబ్డమిన్ మీద, తర్వాత మదర్ దగ్గర బ్రెస్ట్ మధ్యలో పడుకోబెడతాం ఆన్ ద టేబుల్. ఆపరేట్ అవుతూ ఉంటుంది మదర్. సో బేబీని తీసుకెళ్ళి అక్కడ పడుకోబెడతాము. వి లెట్ హర్. అండ్ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈస్ కొన్ని కమ్యూనిటీస్లో, ఐ థింక్ ఇట్స్ ఇన్ టర్కీ ఆర్ సమ్వేర్, సో వజైనల్ సెక్రీషన్స్ తీసుకెళ్ళి ఫేస్ బేబీ మొత్తం ఇట్లా స్మియర్ చేస్తారు, ఎందుకంటే ఇట్స్ గుడ్ ఫర్ ద బేబీ అని. సో అదొక ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్. ఇప్పుడు మళ్ళీ మనం దాంట్లో సైన్స్ కనుక్కుంటున్నాం. సో ఎనీవేస్ బ్రెస్ట్ ఫీడింగ్ ఒకటి, బయట ఫుడ్ తినకపోవటం ఒకటి, ఈ రెండు ఇంపార్టెంట్. అండ్ ఇమ్మీడియట్గా అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ వాంట్ టు అడ్రస్ ఇస్, వాళ్ళకి వాళ్ళే చదివేసుకుని వాళ్ళకి వాళ్ళే వైద్యాలు ఎక్కువైపోయి పుసుక్కున వెళ్ళి యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. అవును మ్యామ్. డయేరియల్ థింగ్స్లో కూడా అసలు వైరల్ డయేరియాస్ మోర్ కామన్. వాటికి అసలు యాంటీబయాటిక్స్ ఏ రకంగానే హెల్ప్ చేయవు. సిమ్టమ్స్ ట్రీట్ చేయటం, డీహైడ్రేషన్ ప్రివెంట్ చేయటం, డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటే ఐవి ఫ్లూయిడ్స్ తీసుకోవటం. ఎక్కడైతే ప్రూవెన్ బ్యాక్టీరియల్ డయేరియాస్ ఉన్నాయో, ఇప్పుడు క్యాంపెలోబాక్టర్ ఇస్ బ్యాక్టీరియం, సో అలా జరిగితే అప్పుడు మా సలహాతో రైట్ యాంటీబయాటిక్ అని ఎందుకు అంటున్నానంటే, ఇండిస్క్రిమినేట్గా వాడటం మూలాన సరైన మోతాదులో, సరైన డ్యూరేషన్లో, సరైన ఇండికేషన్ లేకుండా వాడటం మూలాన ప్రతి ఆర్గానిజం డ్రగ్ రెసిస్టెంట్ వెరైటీ వచ్చేస్తుంది, ఇంక్లూడింగ్ క్యాంపెలోబాక్టర్. టైఫాయిడ్ హ్యాస్ బికమ్ సచ్ ఎ మినేస్. వ్యాక్సిన్ ఉండి కూడా, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళల్లో కూడా కొంతమందిలో చూశాను కంప్లీట్ ఇమ్యునైజేషన్ తీసుకోకపోవటం ఒక రీజన్. అండ్ మేబీ రైట్గా ఆ వ్యాక్సిన్ పడకపోవటం ఒక రీజన్ అవ్వచ్చు. టైఫాయిడ్, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టైఫాయిడ్ తోటి హాస్పిటలైజేషన్స్ చూస్తున్నాం, బోత్ అడల్ట్స్లోను పిల్లల్లోను. సో ఇవన్నీ జరగటానికి రీజన్ ఏంటంటే సొంత వైద్యాలు చేయొద్దు, అవసరం లేని చోట యాంటీబయాటిక్ వాడకూడదు. నేను చెప్పిన గట్ హెల్త్కి ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కూడా మన ఫ్రెండ్లీ బ్యాక్టీరియాని చంపేస్తున్నారు అక్కర్లేనప్పుడల్లా. అసలు వైరస్తో ఫైట్ చేసేది ఏది అంటే మన గట్లో నార్మల్గా ఉండే బ్యాక్టీరియా. మీరు వెళ్ళి వైరస్ వచ్చినప్పుడు కూడా వెళ్ళి యాంటీబ్యాక్టీరియల్ తీసుకుంటే ఆ ఉన్న ఫ్రెండ్లీ బ్యాక్టీరియా చనిపోయి ఈ వైరస్ ఇంకా ఉజ్జరింపించి ఇంకా ఎక్కువ రోజులు ఉండి ఒక 10 రోజులు అయ్యాక డైరియా తగ్గట్లేదని వస్తారు. సో సొంత వైద్యం చేయకూడదు, యూ షుడ్ నో. ఇంకా ఇప్పుడు కొత్తగా ఎక్కువగా ఫేమస్ అవుతుంది, అందరికీ తెలుస్తుంది, ఫుడ్ అడల్ట్రేషన్. సో ఫుడ్ అడల్ట్రేషన్ గురించి నేను ఒక మాట చెప్తాను, అంటే ఎన్ని రకాలుగా జరుగుతోంది అనేది. ఒక పోలీస్ ఆఫీసర్ ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చూసాను అనేది. మామూలుగా నాకు తెలుసు, చదువుతాను లేదా వింటాను అండ్ ఆల్ దోస్ థింగ్స్, బట్ ఆయన కనుక్కొని ఇక్కడ అనంతపూర్లో జరిగిందని చెప్పి ఒక వీడియో ఉంది. ఏంటనంటే మాల్టోడెక్స్ట్రిన్ అని, పామ్ ఆయిల్ అని, ఇంకా ఇతరత్ర వేరేవి కూడా
పాలల్లో సోర్స్ దగ్గరే కలుపుతున్నారు, డెన్సిటీ పెంచి లాక్టోమీటర్స్ కూడా పట్టుకోలేకుండా గుడ్ మిల్క్ కింద. అండ్ అది మెయిన్ సోర్స్, అంటే ఎవరైతే ప్యాకేజ్ చేస్తారో డైరీ ఫార్మ్స్ వాళ్ళకి అమ్ముతున్నారంట ఈ లోపే. సో ఇట్లా ఫుడ్ అడల్టరేషన్ అయితే చాలా జరుగుతుంది. ఫుడ్ అడల్టరేషన్ గురించి ఒక స్టోరీ చెప్తాను. ఏంటనంటే ఫుడ్ అడల్టరేషన్ ఇప్పుడు కొత్తగా జరగట్లేదు. ఎప్పుడైతే మనుషులు ట్రేడింగ్ మొదలు పెట్టారో, అంటే ఒకటి ఇచ్చి ఒకటి తీసుకోవటం, అప్పటి నుంచి ఉంది. మోసాలు అప్పటి నుంచి ఉన్నాయి. హ్యూమన్ సైకాలజీ కదా. సో స్పైసెస్ ఇక్కడ నుంచి ఎక్కడికో ఇంపోర్ట్ చేసేవాళ్ళు, అంటే నడుచుకుంటూ ట్రావెల్ ఉండేది కదా అప్పట్లో, ఎప్పుడో ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అగో. సో వాటిల్లోనే అవి ఇవి నూరిపోయటం అనేది అప్పుడే స్టార్ట్ చేశారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే, ఒకటి హంబగ్స్ అని అంటారు, ఒక చిన్న పెప్పర్మింట్ క్యాండీస్, వాటిల్లో ఆర్సెనిక్ కలిసి బ్రిటన్లో ఒక 20 పీపుల్ చనిపోయారు, 200 పీపుల్ ఇల్లు అయ్యారు చిన్న క్యాండీస్లో ఫుడ్ అడల్టరేషన్ జరిగి. మామూలుగా అంటే వాళ్ళు కలిపేది అది ఎప్పుడు కలుపుతారట షుగర్ బదులు. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్ ఈ స్టోరీ విని. షుగర్ ఒకప్పుడు చాలా కాస్ట్లీ ఐటమ్ ఇన్ బ్రిటన్, ఎందుకంటే షుగర్ కేన్ పండేది కాదు, ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకునేవారు. సో దానికి అంత కాస్ట్లీ ఐటమ్ కాబట్టి దాన్ని వేరే దాంతో రిప్లేస్ చేసే ప్రక్రియలో ఇదంతా జరిగింది. సో ఎనీవేస్ బిసైడ్స్ ద పాయింట్, ఫుడ్ అడల్టరేషన్ ఒకటి జరుగుతోంది. సో ఇది విన్నపం ఎవరికి, గవర్నమెంట్స్కి. ఇది మీరు గట్టిగా చాలా స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకుంటున్నారు, చాలా ప్లేసెస్ని మోస్తున్నారు, దట్ ఈస్ అప్రిషియబుల్. సో ఇంకా అవేర్ అవ్వాలి. ఫుడ్ అడల్టరేషన్ మ్యాక్సిమం ఎందుకు అవుతుంది అని అంటే, ఎప్పుడైతే మనం సోర్స్ ఆఫ్ ద ఫుడ్ పండించుకుంటాం, లేదా క్యాటిల్ నుంచి వచ్చేదైతే ఎక్కడైతే గ్రో అయ్యి క్యాటిల్ ఫార్మ్స్ ఉంటాయి, ఎక్కడైతే ఫార్మ్స్ ఉంటాయి, అక్కడి నుంచి కన్జ్యూమర్ ఎంత దూరంలో ఉంటున్నాడు అనే దాన్ని బట్టి అడల్టరేషన్, అన్ని ఇతరత్ర అన్ని ప్రాబ్లమ్స్, అల్ట్రా ప్రాసెసింగ్ ఇవన్నీ కూడా జరిగేది ఏంటంటే, సోర్స్ ఆఫ్ ఫుడ్కి హ్యూమన్ హ్యాబిటేషన్కి డిస్టెన్స్ పెరిగిపోతుంది. అలా జరిగినప్పుడు ఇవి జరుగుతాయి. సో దీనికి హైపోథెటికల్ సొల్యూషన్ ఏంటంటే, చిన్న చిన్న కమ్యూనిటీస్ చుట్టూతా, అంటే ఇన్ని కిలోమీటర్స్కి అట్లీస్ట్ 1 సోర్స్ ఆఫ్ ఫుడ్ ఉండాలి. అంటే చిన్న ఫార్మ్స్ ఉండాలి, క్యాటిల్ ఉండాలి సమ్వేర్ ఆ విసినిటీలో. ఇన్ అదర్ వర్డ్స్, ఇది వరకు ఇవి తక్కువ ఎందుకు ఉండేవి అంటే విలేజ్ బేస్డ్ ఉండేది. ఒక విలేజ్లో ఎన్ని ఉంటాయి, 100-150 ఫ్యామిలీస్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ దే లివ్ క్లోజ్ టు ద ఫార్మ్, ఆర్ వాళ్ళకే ఫార్మ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ వన్కి క్యాటిల్ ఉంటుంది. సో అప్పుడు ఇంకా ఫుడ్ అడల్టరేషన్ ఎక్కడ జరుగుతుంది, యు ఆర్ డైరెక్ట్లీ గెటింగ్ ఇట్ ఫ్రమ్ ద సోర్స్. సో ఇది మ్యాగ్నిఫై అయ్యి మన ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్ అండ్ ఈ ఓవర్ క్రౌడింగ్, దీని మూలన ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. The next thing is food intolerances, like I said, cow milk protein allergies. ఈ అలర్జీస్ ఇవాళ కూడా చూసాను ఒక చైల్డ్కి, ఆల్మోస్ట్ 5 month old, అస్సలు పెరగట్లేదు. కౌ మిల్క్ ప్రోటీన్ అలర్జీనే కాదు, షుగర్ అలర్జీస్ ఉంటాయి, చాలా రకాల ఫుడ్ ఇంటాలరెన్సెస్ ఉంటాయి. కొంతమందికి కొన్ని ఫుడ్ స్టఫ్స్ పడవు, ఈ ఫుడ్ ఇవ్వగానే వాళ్ళకి అలర్జిక్ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. అది గమనించుకుంటూ ఉండాలి. ఇప్పుడు అలర్జీ టెస్ట్లు కూడా వచ్చినాయి. అయితే ఇంట్రెస్టింగ్గా పిల్లలు చాలా ఎక్సెసివ్గా ఏడుస్తూ ఉంటారు, ఎక్సెసివ్గా గ్యాస్ వస్తూ ఉంటుంది, ఎక్సెసివ్గా వామిట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ కొంతమంది వెయిట్ గెయిన్ కూడా అవ్వరు, కొంతమంది వెయిట్ గెయిన్ అయినా సఫర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి తెలియదు ఏంటంటే, యూజువల్గా చాలాసార్లు పీడియాట్రిషియన్స్ కూడా మిస్ అయ్యేది, వాళ్ళకి ప్రాబబ్లీ మిల్క్ అలర్జీస్ ఉంటాయి. ఫస్ట్ 6 monthsలో కూడా జరగచ్చు ఇది. సో ఇలాంటి పిల్లలకి డిఫరెంట్ ప్రత్యామ్నాయ ఫార్ములాస్ ఉన్నాయి అండ్ పద్ధతులు ఉన్నాయి. కొన్నిసార్లు ఎర్లీగా వీన్ చేయాల్సి రావచ్చు. ఇట్లా ఫస్ట్ అసలు ఇన్వెస్టిగేట్ చేసి కనుక్కోవాలి ఎందుకు జరుగుతుంది. పర్సిస్టెంట్గా ఒక చైల్డ్ ఒక సిమ్టమ్తో ఉంటే మీ పీడియాట్రిషియన్ అప్రోచ్ అవ్వండి. వెయిట్ గెయిన్ అవ్వకపోవడం కూడా ఒక సిమ్టమే. వెయిట్ గెయిన్ అవ్వకపోవడం కూడా ఒక సిమ్టమ్. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ, దగ్గులు జలుబులు కూడా దే ఆర్ రిలేటెడ్ టు కౌ మిల్క్ ప్రోటీన్ అలర్జీ.
ఊరిని జలుబులు చేస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ చిన్నప్పుడు 2-3 months దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. సో నేను చెప్పినట్టుగా వాళ్ళు ఒక్కొక్కసారి బ్రెస్ట్ ఫెడ్ బేబీస్ లో కూడా ఇది ఉండొచ్చు. స్కిన్ ర్యాషెస్ వస్తూ ఉంటాయి, ఎక్స్టెన్సివ్ స్కిన్ ర్యాష్, ఎక్స్టెన్సివ్ ఈ బాగా విపరీతమైన దగ్గులు జలుబులు, లేకపోతే డయేరియాస్, లేకపోతే వాంతులు, లేదా విపరీతమైన కడుపులో నొప్పితో బాధపడుతూ బేబీస్ బాగా ఏడుస్తూ ఉంటారు, కోలిక్. ఇవన్నీ కూడా మన గట్ బ్యాక్టీరియా ప్రాబ్లమ్స్ అన్నీ అవ్వచ్చు, సరిగ్గా ఎస్టాబ్లిష్ అవ్వటం, లేదా ఫుడ్ ఇంటాలరెన్సెస్ ఉండొచ్చు. సో అండ్ ఇవే సిమ్టమ్స్ పెద్ద పిల్లల్లో రావచ్చు, ఇంకా పెద్దవాళ్ళలో కూడా రావచ్చు. సో పీడియాట్రిషియన్ తో డిస్కస్ చేస్తే దే విల్ బి ఏబుల్ టు హెల్ప్ యూ. కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయడం అంటే కొంచెం ఇచ్చి చూడాలా మనము, ఎలర్జీ టెస్ట్ లాగా? యా. సో ఏంటంటే 6 months లోపు డాక్టర్ చెప్తే తప్ప, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము చెప్తే తప్ప బ్రెస్ట్ ఫీడ్ కానీ మిల్క్ కానీ కాకుండా వేరే ఏ రకమైన ఫుడ్ పెట్టకూడదు. 6 కంప్లీట్ అవ్వాలి. ఎందుకు 6 is the మ్యాజికల్ నంబర్ అని అంటే, ఆ ఫస్ట్ 6 months మన బాడీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది గట్ని. ఒక న్యాచురల్ యాంటీజెన్ అంటే తల్లికి సంబంధించినవన్నీ ఆ ఎన్వైరన్మెంట్ లోనే కదా పెరిగింది, ఫామ్ అయ్యింది. సో మా పిల్లలతో ఎప్పుడు అంటూ ఉంటాను, మీరు 80% యూ బిలాంగ్ టు మీ, ఎందుకంటే ఐ గేవ్ యూ ద జెనెటిక్స్ హాఫ్ ఆఫ్ ఇట్, అండ్ చుట్టూతో ఉన్న సైటోప్లాజం మిల్లు కూడా నేనే ఇచ్చాను అని నవ్వుతూ ఉంటాను. సో తల్లికి సంబంధించిన ప్రోటీన్స్ తో ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ ఈ ట్రాన్సిషన్ జరగటానికి అంటే తల్లి దగ్గర నుంచి వచ్చే పాలు కాకుండా బయట ఎన్వైరన్మెంట్ నుంచి ప్లాంట్ అవ్వచ్చు, యానిమల్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఒక సబ్స్టెన్స్ తీసుకోవడానికి గట్ రెడీ అవ్వాలి, ఆ మెచ్యూరిటీ టైం ఇవ్వాలి. అవ్వకుండా చాలా మంది 3 నెలలకే ఇస్తాము, 4 నెలలకే ఇస్తాము. ఇన్ఫాక్ట్ మీ డాక్టర్కి ఏం తెలీదు, అయ్యో ఎందుకు పెట్టొద్దన్నారు, పెట్టేసేయాలి. సో ఇట్లాంటి అండ్ స్పెషల్ సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. బట్ అదర్ దాన్ దట్ 6 months ఇస్ ద టైం. ఫుడ్ పెట్టాలి, అండ్ ఈచ్ ఫుడ్ అట్లీస్ట్ 4-5 days అబ్జర్వ్ చేయాలి నెక్స్ట్ న్యూ ఫుడ్ పెట్టే ముందు. అండ్ ఇప్పుడు ఫుడ్ అలర్జీస్ కాజ్ చేసే సబ్స్టెన్సెస్ కూడా ట్రై చేయండి బిలో 1 year అనేది లేటెస్ట్ కాన్సెప్ట్. ఇది వరకు నాన్ వెజ్ ఇవ్వద్దు, ఎగ్స్ ఇవ్వద్దు, ఫిష్ ఇవ్వద్దు లాంటివి ఉండేవి. బట్ ఇప్పుడు అన్నీ ఇవ్వచ్చు, కానీ ఒకదాని తర్వాత ఒకటి ఏదైనా అలర్జీ సైన్స్ చూపిస్తే స్టాప్ ఫర్ 3 months or 6 months and then reintroduce. హోల్ ఎగ్ ఇవ్వచ్చా మ్యామ్ వాళ్ళకి? హోల్ ఎగ్ ఇవ్వచ్చు. అండ్ ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ట్రై చేస్తూ ఉండాలి. వెజిటబుల్స్, ఫ్రూట్స్, సీరియల్స్, అన్ని రకాల పప్పు దినుసులు, లోకల్ గా పండే ఫుడ్ లో